హాయ్ అండి. ఈరోజు క్లాసులో కొంచెం థియరీ చెప్పాలి అనుకుంటున్నాను. గిటార్లో మెయిన్గా 7 నోట్స్ ఉంటాయి. ABCDEFG. అయితే దీంతో పాటుగా కొన్ని ఆల్టర్నేటివ్ నోట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీని తర్వాత ఏకి తర్వాత వచ్చే నోట్ ఏంటంటే ఏ షార్ప్ అనే నోట్ వస్తుంది అనమాట. ఏ షార్ప్ అనే నోట్ వస్తుంది. బీకి షార్ప్స్ ఉండవు అనమాట. బీకి షార్ప్స్ ఉండవు. సికి సి షార్ప్ ఉంటుంది. డికి డి షార్ప్ ఉంటుంది. ఈకి షార్పు ఉండదు. బీకి ఈకి షార్ప్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఏమి ఉండవు అన్నమాట. షార్ప్స్ ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్కి ఎఫ్ షార్ప్ ఉంటుంది. జీకి జీ షార్ప్ ఉంటుంది. తర్వాత జీ షార్ప్ తర్వాత మరలా ఏ నోట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా రివర్స్ అంటే జీ షార్ప్ తర్వాత నెక్స్ట్ నోట్ ఏంటంటే ఏ వస్తుంది అనమాట. సో ఇది బేసిక్ అనమాట. గుర్తుపెట్టుకోండి. బీకి ఈకి షార్ప్స్ ఉండవు. ఏ తర్వాత ఏ షార్ప్ వస్తుంది. ఏ షార్ప్ తర్వాత బి వస్తుంది. బి తర్వాత బి షార్ప్ రాదు, సి వస్తుంది. సి షార్పు నెక్స్ట్ డి షార్పు ఈకి షార్ప్ ఉండదు, ఎఫ్ వస్తుంది. ఎఫ్ షార్పు జీ షార్పు అగైన్ నెక్స్ట్ ఏ. ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్రెట్ బోర్డ్ మొత్తం ఒక నోట్ తర్వాత ఒకటి అలా రిపీట్ అవుతుంది అనమాట. ఒకసారి ఫ్రెట్ బోర్డులో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఒకసారి రండి. ఫ్రెట్ బోర్డు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ బాటంలో ఉన్న స్ట్రింగ్ హై స్ట్రింగ్ అని చెప్పాను కదా ఫస్ట్ క్లాస్లో. ఒకసారి చూడండి. ఇది ఈ నోటు ఫస్ట్ ఫ్రెట్లో ప్రెస్ చేస్తే అదేమవుతుందంటే ఎఫ్ అవుతుంది అనమాట. ఈ ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి. ఇప్పుడేమో రావాలి బి షార్ప్ అనుకుంటున్నారు కదా. బి షార్ప్ రాదనమాట. ఇప్పుడు ఇది సి నోట్ అనమాట. సి షార్ప్, డి షార్ప్, ఈ నెక్స్ట్ ఈ షార్ప్ రాదు, ఈ. సో అలా ప్రతి స్ట్రింగ్కి ప్రతి ప్లేస్లో ప్రతి నోట్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం మెమరైజ్ చేయాలి. మీరు మనసులో అనుకుంటా ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఇంటర్నెట్లో మీరు గూగుల్ చేస్తే మీకు ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఈ ఫ్రెట్ బోర్డ్లో ఉన్నటువంటి మెమరైజ్ చేయడానికి ఆ నోట్స్ అన్నీ కూడా పిక్చర్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి వాటిని చూస్తా ప్రాక్టీస్ చేస్తే మైండ్లోకి వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెట్ బోర్డ్ని అండర్స్టాండ్ చేసుకోవడం. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. బి నోట్కి ఈ నోట్కి షార్ప్స్ ఉండవు అనమాట. మిగతా అన్ని నోట్లకి షార్ప్స్ ఉంటాయి. కాబట్టి టోటల్గా గిటార్లో ఉండే ఏంటంటే 7 ప్లస్ ఇంకొక 5 అనమాట. సో టోటల్గా 7 ప్లస్ 5 టోటల్గా 12 నోట్స్ ఉంటాయి గిటార్ మొత్తంలో. మీరు ఎక్కడికి ఏ ప్లేస్లోకి వెళ్ళినా మొత్తం ఈ టోటల్ 12 నోట్సే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఫ్రీక్వెంట్గా, అట్లా ఒక్కొక్క పొజిషన్ బట్టి. కాబట్టి అది కొంచెం మెమరైజ్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఫ్రెట్ బోర్డ్లో మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. మొన్న క్లాస్లో ఏ మైనర్ నేర్చుకున్నారు కదా. ఏ మైనర్ ఒక్క హాఫ్ స్టెప్ కిందకి జరిపారనుకోండి, అంటే ఫస్ట్ ఫ్రెట్లో ఉన్న ఒక హాఫ్ స్టెప్ జరిపితే ఇదేమవుతుందంటే ఏ షార్ప్ మైనర్ అవుతుంది అనమాట. ఏ మైనర్ ఒక్క ఫ్రెట్ కిందకి జరిపితే ఏ షార్ప్ అవుతుంది. అదే ఇంకో ఫ్రెట్ జరిపారనుకోండి బి మైనర్ అవుతుంది అనమాట. ఏమైనా ఏ షార్ప్ మైనా, బి మైనా, బికి షార్ప్స్ ఉండవు కదా. సి మైనా, సి షార్ప్ మైనా, డి మైనా, డి షార్ప్ మైనా, ఈ మైనా, ఎఫ్ మైనా, ఎఫ్ షార్ప్ మైనా, జీ మైనా, జీ షార్ప్ మైనర్. సో ఇలా
ఒక్కొక్క హాఫ్ స్టెప్ జరుపుకునే కొంది దాని తర్వాత నెక్స్ట్ నోట్లు వస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఈ మైనర్ కూడా పొజిషన్ ఎలా అంటే ఇందాక మొన్న నేర్చుకున్నారు కదా, ఈ మైనర్ ఒక స్టెప్పు హాఫ్ స్టెప్ వెనక్కి జరిపి బార్ పెడితే అదేమవుతుందంటే ఎఫ్ మైనర్ అవుతుంది అనమాట. ఇలా పెడితే బార్ కదా, ఎఫ్ మేజర్ కార్డు కదా, అదే మిడిల్ ఫింగర్ లిఫ్ట్ చేసామనుకో ఎఫ్ మైనర్ అవుతుంది అనమాట. అదే కొంచెం ఒక స్టెప్ కిందకి జరిపితే ఒక హాఫ్ స్టెప్ కిందకి జరిపితే ఎఫ్ షార్ప్ మైనర్, తర్వాత జీ మైనర్, జీ షార్ప్ మైనర్, ఏ మైనర్, ఏ షార్ప్ మైనర్, బి మైనర్, సి మైనర్, సి షార్ప్ మైనర్, డి మైనర్. ఇలా ఫ్రెట్ బోర్డ్ మొత్తం ఇటువైపు నుంచి ఈ మైనర్ పొజిషన్, ఏ మైనర్ పొజిషన్లో మైనర్ కార్డ్స్ అన్నీ ఇలా ఫ్రెట్ బోర్డు వస్తాయి అన్నమాట. అలాగే మేజర్ కార్డ్స్ కూడా వస్తాయి. మేజర్ కార్డ్స్ ఎఫ్ షేప్ అంటారనమాట. ఎఫ్ షేప్ మేజర్ కార్డ్స్ ఎలా ఉంటాయి అంటే ఎఫ్ ప్లే చేశారు కదా బార్ కార్డు, ఒక ఫ్రెట్ అంటే వెనక్కి జరిపితే ఒక ఫ్రెట్ వెనక్కి జరిపితే అది ఎఫ్ షార్ప్ మేజర్, జీ మేజర్, జీ షార్ప్ మేజర్, ఏ మేజర్, ఏ షార్ప్ మేజర్, బి మేజర్, సి మేజర్, సి షార్ప్ మేజర్, డి మేజర్. సో ఇలా ఫ్రెట్ బోర్డ్ అంతా కార్డ్స్ ఉంటాయి అన్నమాట, మైనర్ కార్డ్స్. కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేస్తూ మెమరైజ్ చేస్తూ ఉండండి. కొంతకాలానికి అర్థమైపోతుంది అనమాట. సో ఏ మైనర్ పొజిషన్, ఏ మైనర్ షేప్లో, ఈ మైనర్ షేప్లో, ఎఫ్ మేజర్ షేప్లో ఒక్కొక్క ఫ్రెట్ కింద జరుపుతున్న కొలది వాటి యొక్క నోట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట, కార్డు మారిపోతూ ఉంటుంది. సో అన్నీ ఈ ఫ్రెట్ బోర్డులోనే ఉంటాయి. వాటిని కొంచెం ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి.